నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం గుర్రంపోడు మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఈరోజు నాగార్జునసాగర్ శాసనసభ్యులు కొందూరు జైవీర్ రెడ్డి లబ్ధిదారులకు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో కుంటుపడిన అభివృద్ధిని పూర్తి చేస్తానని, త్వరలోనే కళ్యాణ లక్ష్మి 1,116 రూపాయలతో పాటు తులం బంగారం కూడా అందిస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రండి అధికారులు. నెక్స్ట్ మెగావాట్ శోభా గారు, చురుత్తుల సర్పంచ్ గారు ఎక్కడున్నా ఇక్కడ పోచంపల్లి సర్పంచ్ గారు ఇక్కడికి రావాలి. నీటి సమస్యలు ఉన్నాయండి. ఇక్కడ జనాలు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఇక్కడ రివ్యూ కష్టం అని అనిపిస్తుంది. మా సర్పంచులందరూ కూడా వాళ్ళు ఉన్న సమస్యలు మీ అందరికి ముందరికి తీసుకొస్తారు. తర్వాత మిమ్మల్ని అందరినీ ఒకసారి హాల్యాకి పిలిపించుకొని ఒక రివ్యూ మీటింగ్ చేసుకొని వాటన్నిటి గురించి కూడా మీతో మాట్లాడడం జరుగుతుంది. అప్పటి వరకు మీరు కొంచెం వారికి సహకరించండి. వాటికి ఉన్న ఏదైనా సమస్యలు ఉన్నాయో వాటిని అన్నింటినీ నోట్ చేసుకొని వాటిని ఇద్దరు అడ్రస్ చేయండి. లేకపోతే దాని మీద ఇంకేదన్నా దాని గురించి నాకు ఏదైనా సూచన సలహాలు ఇచ్చేది ఉన్నా కూడా మీరు డైరెక్ట్గా నన్ను అప్రోచ్ చేయండి. నేను మళ్ళీ 2వ తారీఖు ఒకసారి మిమ్మల్ని అందరినీ పిలిపించుకుంటాను. అప్పుడు ఒకసారి ఆ రివ్యూ మీటింగ్లో నాకు ఒకసారి అప్డేట్ చేయండి. థ్యాంక్ కొనసాగిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని మీరందరూ గుర్తుంచుకోవాలి. గతంలోనే బంగారు తల్లి అన్న పథకాన్ని 2013లో ప్రవేశపెట్టింది కూడా కాంగ్రెస్ పార్టీ. అప్పట్లో ప్రవేశపెట్టిన కాంగ్రెస్ పార్టీ కొనసాగింపుగా గతంలో టీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా దాన్ని కొనసాగించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కూడా దాన్ని కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తూ ఇచ్చిన హామీని తప్పకుండా నెరవేర్చుతుంది. ఏదైతే తులం బంగారం ఉందో కూడా భవిష్యత్తులో ఉండే లబ్ధిదారులకి అది కూడా అందజేస్తాం 1,00,000 రూపాయలతో పాటు మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. కేవలం ఈ ఒక్క పథకమే కాదు, ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేర్చేందుకు కంకణం కట్టుకున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఇప్పటికే 2 పథకాలను మీకు చేరువ చేయడం జరిగింది. ఫిబ్రవరి మొదటి వారంలో మరిన్ని పథకాలు కూడా మీకు అందుబాటులో ఉంటాయని మీకు మనవి చేస్తూ, మొన్న జరిగిన ప్రజాపాలనలో మీరు ఏవైతే అప్లికేషన్లు పెట్టుకున్నారో వాటికి ఇప్పటికే స్క్రూటినీ జరుగుతున్నది. అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు చేరవేస్తూ అభివృద్ధిని కూడా కొనసాగిస్తూ, ఇందాక ఎంపీపీ గారు ఏదైతే చెప్పినో రాజకీయాలకి పక్కన పెట్టి మన ఊరికి కానీ మన ప్రాంతానికి ఏవైతే రోడ్లు కానీ మౌలిక సదుపాయాలు ఏమున్నా కూడా తప్పకుండా వాటన్నింటినీ కొనసాగిస్తూ అభివృద్ధి బాటలో గుర్రంపోడు మండలాన్ని ముందుకు సాగిస్తామని మీ అందరికీ హామీనిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.